రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెంలో 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9,700 మెట్రిక్ టన్నుల శీతల గోదాముల నిర్మాణాలకి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత పాలకుల హయాంలో 10 సంవత్సరాలలో 3 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల సామర్థ్యం పెరిగితే మన ప్రజాప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల గోడాముల నిర్మాణాలు పనులు చేపట్టిందని తెలిపారు. సంవత్సరంలోగా కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాణిజ్య పంటలు పండించే రైతులకు ప్రైవేట్ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నారని, 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పూర్తి చేశారని తెలిపారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో యూరియా సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే నిరుపేదలకు ఉగాది నుంచి రేషన్ ద్వారా సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి గారు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, గిడ్డంగుల సంస్థ ఎండీ కొర్రా లక్ష్మి గారు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.